స్వామి వేళ రుచాలు రెండు మంది వేళ మాను రాపాడిన వేళ నన్ను ఎందుకు ఎక్కచాక తమ్ముడు అలవారు అంటే ఎవరు అనుకున్నావు తమ్ముడు? అలవారు అంటే ఎవరో నాకేం తెలుసు తమ్ముడు. ద్వారకారాజు అంటే ఎవరు అనుకున్నావు? నాకు తెలియదు. అలవారు అంటే మన తాతగారు. ద్వారకారాజు అంటే మన మేనమామ. మన మేనమామ భార్య వెంకయ్యదేవి. మన మేనమామ కూతురు మంగాదేవి. పెళ్లికి మాకు పెరుగు ఉన్నది, ఈడొచ్చిన మాకు గిడ్డను ఉన్నది. పెళ్లి చేసుకోవాలి తమ్ముడు. నువ్వే. నేను ఎవరి పేరు చెప్పిన ఒప్పుకుంటాను, మంగాదేవి పేరు చెప్తే నా ఒళ్ళంతా తమ్ముడు. ఓ తమ్ముడు రావనా? నువ్వు అలాగే అలిగి వెళ్ళిపోక తమ్ముడు. వెళ్ళిపోతే ఏం చేయమంటున్నావు తమ్ముడు? నీకు ఏటు కావాలో కోరుకో తమ్ముడు. కోరుకోను. ఆలూరు మంగాదేవి వద్దు, నాకు పెళ్లి వద్దు. ఆలూరు మంగాదేవి వద్దా? పెళ్లి వద్దా? అయితే బోర్ దగ్గర ఉంది. కొట్టిన వచ్చి ఒక వేళ కూడా వాళ్ళేమో కట్టలు పప్పు పడుతున్నాడు, అందుకే అలాగే పారిపోతాను తమ్ముడు. కోరుకోమంటాం. ఆలూరు మంగాదేవి ఎందుకు చేసుకోవాలన్నాడు తెలుసా? చెప్తే అలగిస్తావా? చెప్పనా? అక్క ఏమున్నదక్క అక్క ఇది వచ్చా కాబట్టి ఇలాగా అందులో డబ్బులు ఉన్నాయి, మళ్ళీ ఛార్జీ ఇచ్చుకొని బిజీవాడ పనులకు వెళ్ళిపో. నేను ఆలూరు మంగాదేవి పెళ్లి తమ్ముడు. ఇవాళ అలాగే వెళ్ళిపోక కోరుకో తమ్ముడు. నీకు ఏటు కావాలా? అక్క ఆలూరు మంగాదేవి నీకు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పినట్టు వాళ్ళకి ఇస్తే నేను ఆలూరు మంగాదేవి పెళ్లి చేసుకుంటాను. నేను చెప్పినట్టు వాళ్ళకి ఇచ్చకపోతే ఆలూరు మంగాదేవి వద్దు, పెళ్లి వద్దు. అడుగుతావా? అక్క వెయ్యవారా కొండలుగో నోటక్క పెట్టో దొరకక్క
పందిట్లోని చూసావా కాళ్ళు కడగడానికి పల్లాలు చెంబులు ఎత్తారు పల్లాలు తేలుకుంటాయి వాడికి నువ్వు బరువు మోయలేవు పళ్ళు తీసుకో చెంబులు బరువు కంటే వాడికి నేను ఎంత బరువు ఉన్నా మోయేస్తాను చెంబు నాకు ఇచ్చి అక్క ఆడపడుచు కట్టినాను 6,000 ఇస్తారు 3,000 నువ్వు తీసుకో 3,000 నాకు పందిరి కట్టినాను 10,000 ఇస్తారు 5,000 ఇయ్యి 5,000 అయ్యి నాకు మాట ఇస్తే ఆలవారు మంగాదేవిని పెళ్లి చేసుకుంటాను నువ్వు అవన్నీ పెట్టమనుకో మంగ నాకొద్దు పెళ్లి నాకొద్దు నువ్వు బెజవాడ కొండలు వెళ్ళిపో బెజవాడ కొండల్లో నోటక్క మెట్టుంది Hello.